మెల్లని స్వరము అనే ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? ఉదయకాలం లేచారా? దేవుని వాక్యాన్ని చదివారా? దేవునితో మాట్లాడుతూ ఉన్నారా? ఎలా ఉన్నారు? బాగున్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఆయన జీవాన్ని ఇస్తున్నాడు, జీవాహారం ఇస్తున్నాడు. ఆ జీవాహారము భుజించిన వారు, ఆ జీవాహారమును జీర్ణించుకున్న వారు నూతనమైన కార్యములు జరిగిస్తూ ఉంటారు. అంటే ప్రతిరోజు కూడా ఒక కొత్త చిగురు మనలో నుంచి పుడతా ఉంటుంది, కొత్త ఆశ మనలో నుంచి పుడతా ఉంటుంది, క్రొత్త అభిషేకము మనం పొందుకుంటున్న కొలది మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యములు చూడగలుగుతూ ఉంటాం. కనుక మీరు సంతోషముగా ఉండండి, ఇంకా 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 దేవునితో మాట్లాడుతూ ఉండండి. దేవునితో సావాసం అనేది ఎప్పుడు ఏ సమయంలో కూడా మీరు వదిలిపెట్టకుండా ఆయనతో పాటు మీరు నడుస్తూ ఉండండి. అద్భుతమైన ఆ దీవెన ఆశీర్వాదములు మనము ఈ నెలలో పొందుకోబోతున్నాం. ఆయన మనలో ఉండి అద్భుతమైన కార్యములు జరిగించబోతున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు భయము, బాధ, వేదన, దుఃఖం, అయ్యో ఏంటి అనే పరిస్థితిలో నువ్వు ఉండొచ్చు. కానీ దేవుని యొక్క వాక్కు చదువుతున్న కొలది మన జీవితంలో నూతనమైన ఆశలు పుడతాయి, నూతనమైన కార్యములు. దేవుడు నాకు బలం ఇస్తాడు అని ఒక ఆశ మనకు కలుగుతుంది. కనుక ఆయన వైపు చూడాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యం పాటించాలి, వాక్యాన్ని ధ్యానించాలి. అప్పుడు మన జీవితంలో బలం వస్తుంది. కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడనైన వాగ్దానము ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉండు. నామము గొప్ప చేయడం అంటే మంచి పేరు, మంచి ఖ్యాతి. ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారి నామము చాలామందికి తెలిసి ఉంటుంది. సాదాసీదా జీవితం జీవించే వారికి బంధువులకే గుర్తుండం, స్నేహితులకే గుర్తుండం. ఒకవేళ ఫోన్ చేస్తే వాళ్ళు ఏమంటారంటే, ఎవరు ఎక్కడో విన్నట్లున్నదే గొంతు అంటారు కదా. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీ నామము గొప్ప చేస్తాను, నిన్ను నేను ఆశీర్వదిస్తాను. అంటే నామము గొప్ప చేయబడాలంటే మన జీవితంలో అద్భుతమైన కార్యములు జరగాలి. అంటే నీకు తెలిసిన సర్కిల్ అంతటిలో కూడా నీ నామము గొప్పగా ఉండాలంటే నీ వారందరికంటే ఒక స్థాయిలో నీవు ఉండాలని అర్థం. అందుకనే దేవుడు అంటున్నాడు, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహామును పిలిచినప్పుడు కూడా అబ్రహాం ఆ ప్రాంతంలో ఎవరికి తెలియదు. ఆ యొక్క ప్రాంతంలోనికి వచ్చిన తర్వాత, దేవుడు పిలిచిన తర్వాత తన స్వదేశమును, తన బంధువులను, తన వారిని అందరినీ వదిలిపెట్టి వచ్చిన తర్వాత పరదేశిలో ఉన్నాడు, ఎవ్వరికీ తెలియదు. కానీ ఒకప్పుడు పరదేశిగా ఉన్న అబ్రహాము ఈరోజు ప్రపంచమంతా తెలియబడుతూ ఉన్నది. అబ్రహాము తెలియని పేరు, అబ్రహాము పేరు తెలియని క్రైస్తవుడు లేడు. అంటే నిన్ను ఏ కోణంలో అభివృద్ధి చేస్తాడో, నిన్ను ఏ స్థితిలో హెచ్చిస్తాడో, నిన్ను ఏ స్థితిలో ఆయన ఆశీర్వదించాలనుకుంటున్నాడో, నీ జీవితానికి తగినట్లుగా నీ యొక్క వ్యాపారము, ఉద్యోగము, నీ చేతి పని, నీ యొక్క స్టడీ, నీ ఉద్యోగము సమస్తములో కూడా ఒక హెచ్చింపు అనేది కలుగుతుంది. ఒక హెచ్చింపు అనేది, ఒకవేళ సేవా పరిచర్యలో ఉంటే అబ్రహాములాగా నీవు గొప్ప జనముగా మార్చబడి ప్రపంచానికి నువ్వు తెలియబడుతువుగాక. ప్రపంచమే నిన్ను చూసి ప్రపంచానికి తెలియబడే ఒక గొప్ప నామముగా నీ నామము చేయబడును గాక. ఆ విధముగా మీ జీవితాలకు వాక్యాన్ని అనుభవింపు చేసుకోండి. మరలా వాక్యాన్ని చదువుకోండి. ఆ వాక్యము రిసీవ్ చేసుకుంటూ, ప్రభువా నన్ను గొప్ప జనముగా చేస్తానన్నావు, నన్ను ఆశీర్వదిస్తానన్నావు, నీవు నన్ను ఆశీర్వదించు, నన్ను గొప్పగా చేయండి అని గట్టిగా వాక్యాన్ని పట్టుకొని మరలా చదవండి కదా. ఒక పేద విధవరాలు అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు నా పొరుగు దానికి న్యాయము చేయవా అంటే ఆ అన్యాయస్తుడే ఒకరోజు విసిగిపోయి న్యాయము జరిగిస్తే, నీ దేవుడు న్యాయవంతుడు, గొప్పవాడు, సర్వశక్తిమంతుడు, అద్భుత కార్యములు చేయగలడు, నీ పట్ల చాలా అక్కర కలిగిన దేవుడు, నిన్ను ప్రేమిస్తున్నవాడు, చేయకుండా మానుతాడా? తప్పకుండా ఆయన గొప్ప కార్యం చేస్తాడు. కనుక మనము వాక్యాన్ని చదువుదాం, మరలా చదవండి, ఇతరులకు షేర్ చేయండి. వాక్యము విన్న తర్వాత
మంచి కామెంట్ పెట్టండి, నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వండి. ఒకరిని ఒకరు ఆశీర్వదించుకుంటుండగా మన మధ్యలో యెహోవా ఉండి మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. కనుక ధైర్యముగా ఉండండి. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, ఈరోజు ప్రభువా ఈ వాక్యంను ఎంతమంది రిసీవ్ చేసుకున్నారో వారి జీవితంలో అద్భుతము, ఆశ్చర్యము, మహిమ కలిగిన కార్యము జరగాలి. వారు ఎక్కడెక్కడ ఆశీర్వాదము లేదో నీ ప్రజలు ఆశీర్వదించబడాలి, గొప్ప జనముగా మార్చబడాలి. తండ్రి, అబ్రహాము నామము గొప్ప చేసినట్లుగా మా నామము యేసు నామములో గొప్ప చేయబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. తండ్రి అయా, నీ బిడ్డల చేతి పని, ఉద్యోగాలు, వ్యాపారాలు, వారి యొక్క స్టడీ, వారి యొక్క తండ్రి జీవితంలో ఎక్కడ ఇంకా ఆగిపోయిన స్థితి ఉన్నదో అవన్నీ కూడా డోర్స్ ఓపెన్ అవునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలకు చక్కటి జ్ఞానము, జ్ఞాపక శక్తి, అయా అభిషేకము, వారిలో ఉన్న భయాన్ని తొలగించండి. ప్రభువా, మంచిగా రాసి ఉన్నతమైన మార్కులు తెచ్చుకోవడానికి, వారి విద్యలో అభివృద్ధి పొందినట్లుగా సహాయం చేయండి. ఎవరు అనారోగ్యముతో ఉన్నారో అయ్యా వారిని స్వస్థపరచండి. నీ కృపతో, నీ గాయపడిన హస్తముతో బిడ్డలకు స్వస్థత కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. తండ్రి, ఎవరు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్నారో అయ్యా వారికి శుభములు, దీవెన, ఆశీర్వాదములు మేము పలుకుతున్నాం. ఈ సంవత్సరం అంతా కూడా నీ దయ వారిని కమ్ముకోవాలి, నీ ప్రేమ వారిని కమ్ముకోవాలి. వారు అన్ని విషయంలో ఆశీర్వదించబడాలి, వారి నామము గొప్ప చేయబడాలి. అద్భుతమైన కార్యము జరిగించమని మహిమ మీకు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.